రాతి గుండెల మనుషులు రక్తపాతము చేసినారా, రాతి గుండెల మనుషులు రక్తపాతము చేసినారా. ఘోర బాధలు పడిన ప్రభువా, ఘోర బాధలు పడిన ప్రభువా, పరమపురి దరి చూపినావా, పరమపురి దరి చూపినావా. రాతి గుండెల మనుషులు రక్తపాతము చేసినారా. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన కొరకు సిలువలో బలి అయి తన విలువైన ప్రాణాన్ని అర్పించిన మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన 7 విలువైన మాటలపై మన పాస్టర్ గారు, అదేవిధంగా మన డైలీ బైబిల్ డివోషన్స్ అందిస్తున్న వాక్య ఉపదేశకులు మనకు సందేశాలను అందిస్తారు. మరి ప్రతి సందేశానికి ముందు మన హోలీ ట్రినిటీ చర్చ్ ప్యాస్టరేట్ కమిటీ సభ్యులు చదివిన బైబిల్ వాక్యాలు మరియు సంబంధిత కీర్తన మనం విందాం. యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికిన మొదటి మాట. లూకాసు వార్త 23వ అధ్యాయము 33వ వచనం నుండి 38వ వచనం వరకు. లూకాసు వార్త 23:33 ప్రారంభం. వారు కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఎడమవైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండ్రి. అధికారులను వీడితరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయినడలా తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యుద్ధకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసం కూడా ఆయనకు పైగా వ్రాయబడును. ప్రియమైన దేవుని విశ్వాసులందరికీ, భక్తులందరికీ త్రియేకదేవుని నామంలో శుభములు తెలియజేస్తూ, యేసు ప్రభుల వారు శిలువ మీద పలికిన 7 మాటలలో మొట్టమొదటి మాటని మనము ధ్యానించుకుంటున్నాము. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఫాదర్, ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే డు. చూడండి, యేసు ప్రభుల వారు ఈ యొక్క పస్కా దినమున పస్కా బలిగా ఆ శిలువ మీద అర్పించబడుచు మనందరి పాపాల కొరకు దేవుడు అక్కడ శిక్షను అనుభవిస్తూ శిక్షింపబడి యేసు ప్రభుల వారు సిలువైబడి ఉన్నారు. అంతటి నరకయాత్రలు కూడా యేసు ప్రభుల వారు మొట్టమొదటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, క్షమించు అని తండ్రి దేవునికి ప్రార్థిస్తున్నారు. తనని అక్కడ హింసించిన వారి కొరకు క్షమించమని అంటున్నాడు. అదే విధముగా లోక పాపంను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా దేవుడు అక్కడ వధించబడుచున్నాడు కనుక ఆ దేవుడు అక్కడ కూడా మరి క్షమించు అని తండ్రైన దేవునితో మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాం. చూడండి, మన జీవితంలో ఈ క్షమాపణ గుణం లేనట్లయితే మనము దేవుని మాదిరికరమైన జీవితాన్ని మనం పొందుకొని ఉండలేము. చూడండి, యేసు ప్రభుల వారు ఈ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో యేసు ప్రభుల వారు స్వయాన తన కొండ మీద ప్రసంగాలను యేసు ప్రభుల వారు చెప్పిన మాటని మనం చూసినట్లయితే, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి,
But I say to you, love your enemies and pray for those who persecute you. Matthew 5:44. God is teaching here to love our enemies, to pray for those who persecute us. మరి మన శత్రువులను మనల్ని ప్రేమించే వారిని ప్రేమించడంలో గొప్పతనం లేదు, కానీ శత్రువులను ప్రేమించి హింసించే వారి కొరకు ప్రార్థించే దేవుడై ఉన్నాడు. అదే విధంగా చూడండి, వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక అని తండ్రి అయిన దేవునికి చెప్తూ యేసు ప్రభుల వారు వారి కొరకు విజ్ఞాపన చేసిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇటు మాటలు మన పాత నిబంధన పాఠ్య భాగంలో యెషయా గ్రంథము 53, ది బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 53 11th verse 11b, ఇక్కడ 11b, and he shall bear their iniquities. 11వ వచనము చివరి భాగం చూసినట్లయితే, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి. ఆ నీతిమంతుడైన దేవుని సేవకునిగా వచ్చి జనుల దోషములను భరిస్తూ 12వ వచనం 12th verse ఇక్కడ చూసినట్లయితే, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. Yet he bore the sin of many and makes intercession for the transgressors. మరి దేవుణ్ణి దూషించి హింసించే వారి కొరకు ఇక్కడ విజ్ఞాపన చేసే దేవుడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. So he's a God who is bearing the sins of all and also who is interceding for his transgressors. If we have to question ourselves, if you have this question in mind, who is a transgressor to Christ, we would understand that it is me, it is you, it is all of us who are still not walking according to the words of Christ. When clearly God spoke on the Christ to forgive, are we forgiving our brethren, our sisters? మనము కూడా యేసు ప్రభువు సిలువలో నేర్పించినటి మాట క్షమాపణను మరి మన జీవితంలో అవలంబించుకుని నడుచుకుంటున్నామా లేదా అని మనం ఒకసారి సరి చూసుకోవాలి. చూడండి, చదవబడిన లేఖన భాగంలో 38వ వచనం చూసినట్లయితే ఒక ఇన్స్క్రిప్షన్ అక్కడ తల మీద పెట్టినట్టుగా చూస్తున్నాం. ఇన్రి అని, INRI అనే ఒక మాట, ఇది లాటిన్ నుంచి తీయబడిన ఈ యొక్క మాట. దీని అర్థము ఐ అంటే ఈసూస్, ఎన్ అంటే నజరేనియస్, ఆర్ అంటే రెక్స్, ఐ అంటే డ్యూరమ్. దీని అర్థం ఏంటంటే జీసస్ ద నజరీన్ కింగ్ ఆఫ్ జూస్. జీసస్ ద నజరీన్ కింగ్ ఆఫ్ జూస్ అంటే నజరేయుడైన యేసు ప్రభువు యూదుల రాజు అనే మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనంలో కనిపిస్తుంటది. అదే యోహాను సువార్త ద సేమ్ జాన్ చాప్టర్ 19 20th verse 20వ వచనము, ఇట్ స్పీక్స్ అబౌట్ ద సేమ్ ఇన్స్క్రిప్షన్ రిటన్ ఇన్ అరమైక్, రిటన్ ఇన్ లాటిన్ అండ్ ఆల్సో ఇన్ గ్రీక్. మరి అరమైక్ భాషలోను, లాటిన్ భాషలోను, గ్రీక్ భాషలో కూడా ఆ యొక్క ఇన్స్క్రిప్షన్ ఉన్నట్టుగా మనకి తెలియజేస్తుంది. కాబట్టి మొట్టమొదటి మాటలో మనం నేర్చుకున్నది ఏంటంటే క్షమాపణ. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో కూడా స్టెఫెన్ భక్తుడు ఇక్కడ 60వ వచనంలో మాట్లాడుతున్న మాట చూడు, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. Acts of the Apostles chapter 7 verse 60, Lord, do not hold this sin against them, is what Stephen, a believer of Christ, spoke on when he was being stoned to death. So these are the two examples teaching us to forgive our fellow brother and sister and walk in the light of Christ, words that he spoke on the cross. Father, forgive them, for they do not know what they do. తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము. క్షమాపణ గుణంతో మనం ముందుకు సాగుతూ దేవుని బిడ్డలుగా మనము జీవించి దేవుని మాదిరికరమైన బిడ్డలుగా జీవించడం దేవుడి కృప అనుగ్రహించాలని మనస్ఫూర్తి కోర్చు. ఇటు దేవుని మాటలను త్రిక దేవుని నామములో ముగిస్తున్నాను. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువపై పలికిన రెండవ మాట పరిశుద్ధుడైన లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుంచి 43వ వచనం వరకు చదువుకుందాం.
వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానెను. నీవు నాతో పారదైసునా నేడేయుందువు పావనుండా ఇట్లు బలికి పాపిగా చితి ఆహా మహాత్మా శరణ్య ఆవిమోచకా. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను తెలియజేస్తూ ఉన్నాను. యేసు శిలువపై పలికినటువంటి రెండవ మాట మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండువారు నిశ్చయముగా నీతో చెప్పుచూ ఉన్నాను. క్రీస్తునందు దేవుని చేమికులుగా ప్రేమించబడుతున్న దేవుని బిడ్డలారా, నేటి వాక్యాన్ని మనము చూసినట్లయితే శిలువలో పలికినటువంటి రెండవ మాటను మనము ధ్యానిస్తూ ఉన్నాం. యేసు ప్రభు శిలువ వేయబడి ఉండగా కుడివైపున ఒకరును ఎడమవైపున ఒకరును శిలువ వేయబడి ఉండడము మనము చూస్తూ ఉన్నాము. కుడివైపున ఉన్నటువంటి దొంగ డెస్మస్, అంటే డెత్, మరణము అని అర్థము గ్రీక్ భాషలో. అలాగే ఎడమ ప్రక్కన ఉన్నటువంటి దొంగ గెస్తాస్, గ్రీక్లో గెస్తాస్ అంటే క్లామెంటు చేసే వ్యక్తి, మొరపెట్టేవాడు. సువార్తలో వీళ్ళ పేర్లు వ్రాయబడలేదు, కానీ ద బుక్ ఆఫ్ నికోపాస్ గ్రంథం అందు వీరి పేర్లు వ్రాయబడి ఉన్నాయి. కుడివైపున ఉన్నటువంటి దొంగ డెస్మస్, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకో అని ఉన్నాడు. అంటే దొంగలు మరి చేసినటువంటి సమయాలలో, దొంగతనాలు జరిగినటువంటి సమయాలలో వారికి శిక్షలు వేస్తారు, లేదా జరిమానా వేసినప్పుడు తిరిగి వారు చెల్లించాలి. మరి చిన్న చిన్న దొంగతనాలు చేసేటువంటి వారు కాదు వీరు. ట్రావెలింగ్ దొంగతనాలు అంటారు. అంటే ప్రభుత్వానికి, రాజులకు తిరుగుబాటు చేసేటువంటి దొంగలు. రోమన్ సామ్రాజ్యంను వ్యతిరేకిస్తూ ఉంటారు, అడ్డు వచ్చిన వారిని హతమారుస్తూ ఉంటారు. అంటే రాజ్య వ్యతిరేకులు వీరు, బందిపోటు దొంగలు వీరు. రెండవదిగా డెస్మస్ గురించి మనము చూసినట్లయితే తన తప్పులను తాను రెస్పాన్సిబిలిటీ పర్సనల్గా తాను తీసుకున్నాడు. రాజ్యము గురించి, దైవము గురించి తాను తెలుసుకొని బాధపడుతూ, భయపడుతూ దేవుని కుమారుడు అని చెప్పేసి ఆయన నమ్మినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనము చూసినట్లయితే సైనికులు ఆయన యుద్ధకు వచ్చి ఆయనకు చెరికనిచ్చిరి. నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహాసం చేసిరి. ఇతడు యూదుల రాజాన్ని పై విలాసం కూడా ఆయనకు పైగా వ్రాయబడి ఉండెను. వ్రేలాడబడినటువంటి నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనము, మమ్ము కూడా రక్షించుమని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఎవరు అంటే గెస్తాస్, అంటే అహంకారము కలిగి ఉన్నాడు, హేళన చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అంటే అప్పటికి కూడా దొంగతనం చేసి శిలువలో వేలాడుతూ మరణించే సమయానికి కూడా తనలో మార్పు రాకపోవడం, అహంకారం కలిగి ఉండడము మనము చూస్తూ ఉన్నాము. కానీ కుడివైపు ఉన్నటువంటి దొంగ ఇవన్నీ చూసి పలుకుతున్నాడు, చూడు మనం సరైనటువంటి శిక్షను అనుభవిస్తూ ఉన్నాము, కానీ ఆయన నీతిమంతుడు, దేవుని కుమారుడు, ఆయన ఏ తప్పిదము చేయకపోయినా మనవల శిక్ష అనుభవిస్తున్నాడు. కనుక నీవు దేవునికి భయపడవా? మనకైతే సరైన న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ
ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పేసి ప్రభువు పలికినాడు. కనుక దీని ద్వారా మనం నేర్చుకుంటున్నాం, మొదటిగా సఫరింగ్ అంటే బాధపడుతూ ఉన్నటువంటి, రెండవదిగా రిపెంటెన్స్ అంటే మనం దేవుని యొక్క చిత్తం, మూడవదిగా తగినటువంటి శిక్ష తప్పిదం తెలుసుకోవడము. కనుక మనం ఎలా ఉన్నాం, ఇద్దరికి అవకాశాలు ఇవ్వబడ్డాయి, ఇద్దరు మార్పు చెందడానికి, ఇద్దరు పరలోకం చేరడానికి అవకాశాలు ఇవ్వబడ్డాయి. కానీ ఒక దొంగ పరలోక రాజ్యం వెళ్ళాడు, ఒక దొంగ నరకానికి వెళ్ళి ఉన్నాడు. కనుక మన యొక్క జీవితంలో ఈ యొక్క లెంట్ సమయంలో గుడ్ ఫ్రైడే రోజు ఉన్నటువంటి ఈ యొక్క మనము రెండవ మాట ధ్యానిస్తున్న మనము దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని పశ్చాత్తాపపడి పరలోకం చేరదామా, లేక అవకాశాన్ని ఉపయోగించుకోక నరకానికి వెళదామా? ఒక్కసారి మన హృదయాలను ఆత్మ పరిశీలన చేసుకొని ఈ మంచి దొంగ వాళ్ళ మారు మనసు చెందుదాం, పశ్చాత్తాపపడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ఆహా మహాత్మా శరణ్యా ఆవిమోచక ఆహా మహాత్మా శరణ్యా ఆవిమోచక ద్రోహరహిత చంపే నీను నా దోషమే గదా ఆహా మహాత్మా శరణ్యా ఆవిమోచక యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 25 నుంచి 27 వచనంలో చదువుకుందాము. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిల్చుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అమ్మని సుతుడటంచు మరియమ్మతో పలికి క్రమ్మరాని జననియంచు కర్తనుడివితి ఆహా మహాత్మా శరణ్యా ఆవిమోచక శిలువ పైన పలికిన మూడో మాటను మనము ధ్యానిస్తాము ఈ ఉదయకాలమున. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం నుండి, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవుడు శిలువ పైన వేలాడుతూ బాధను అనుభవిస్తూ తన బాధ్యతను నెరవేర్చినాడు. ఇలాంటి ఆధిక్యత మన జీవితాల్లో మనము ఏ విధంగా నెరవేరుస్తున్నాము అన్న హెచ్చరిక మనకు దేవుడు ఇచ్చినాడు. ప్రతి నిమిషము ప్రతి గడియ మనల్ని వదిలిపెట్టకుండా మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగానో ఆశీర్వదించి మనల్ని అడుగడుగున కాపాడిన మన తల్లిదండ్రులు మనం ఉన్నామని, మనము వారి వృద్ధాప్యంలో మనము వారిని చూసుకుంటాము అన్న ఒక ఆశ కలిగి ఉంటారు. కాబట్టి దేవుడు సిలువలో వేలాడుతూ ఈ విధమైనటువంటి సహాయం తల్లిదండ్రులకు కూడా ఉండాలన్న ఆ ఒక్క తలంపు మనకు కలిగి ఉండాలని దేవుడు మనల్ని ఈ విధంగా మనకు ఈ యొక్క సిలువ పైన పలికిన మాట ద్వారా మనము ఇదే విధంగా జీవిస్తూ మనము క్రీస్తులో జీవించి మనము ఈ 7 మాటలను మనము ధ్యానిస్తాము గుడ్ ఫ్రైడే రోజు. కాబట్టి ఎంతవరకు ఎన్ని పరిస్థితులను మనము ఈ రోజుల్లో చూస్తున్నాము, తల్లిదండ్రులను ఎంతగానో వదిలి వారిని నిర్లక్ష్యం చేస్తున్న పిల్లలను కూడా మనం చూస్తున్నాము. హౌ ఫార్ we are taking care of our parents. They are totally dependent on us because we have to
take care of them when we were very young, and when we were depending on them. They left behind everything. They sacrificed their life and they took care of us. But in the old age, it is we who should take care of them. దేవుడు మనకి ఈ ఆధిక్యతనిచ్చినాడు. వృద్ధాప్యంలో ఉన్న మన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దన్న ఎన్నో వాక్యాలను మనకు దేవుడు ఇచ్చినాడు. నీ తల్లిదండ్రులను నీవు సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు అని కూడా మనకు ఒక వాక్యాన్ని దేవుడు ఇచ్చినాడు. ఈ విధమైనటువంటి ఒక కన్సర్న్ మనము మన పేరెంట్స్కి ఇస్తున్నాము. మరి క్రైస్తవులంగా జీవిస్తున్నాం. ఇలాంటి బాధ్యతలను మనం నిర్లక్ష్యం చేసినప్పుడు మన దేవుణ్ణి మనం యాక్సెప్ట్ చేసి మనము మన దేవునిలో జీవిస్తున్నాము అని మనం అనగలుగుతామా? అంత బాధ, అంత వేదనలో ఉండి కూడా తన బాధ్యతను నెరవేర్చినాడు. ఎంతో తనని ప్రేమించిన శిష్యుని చూసినాడు. ఎక్కడ కూడా యోహాను యేసు ప్రభువుని వదిలి ఉండలేదు. ఆయనతో ఉండి ఆయన శ్రమల్లో, ఆయన కష్టాల్లో, ఆయన ఆపదలో అన్నిటికీ తోడుగా ఉండి యేసు ప్రభుతో ఉన్నప్పుడు ఆ ఒక్క నమ్మకము యేసు ప్రభువుకు ఉండింది. తన తల్లి బాధ్యతను ఆయనకు అప్పగించాలని. మరి మానవులంగా మనం జీవిస్తున్నాం. ఎన్నో ఫ్యామిలీస్ని చూస్తున్నాం. ఎంతో మందిని బాధ, ఇబ్బంది, కష్టాల్లో ఉన్న తల్లిదండ్రులను చూస్తున్నాం మనం. కాబట్టి ఈ యొక్క నిర్లక్ష్యం చేయక వారిని మనం సన్మానించినప్పుడు మనల్ని దీర్ఘాయుష్మంతులుగా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అన్నాడు. వృద్ధాప్యంలో ఉన్న వారిని ముదిమియందు నీ తల్లిని, నీ తండ్రిని నీవు ఆదుకోవాలని కూడా మనకు ఒక హెచ్చరికను దేవుడు మనకిస్తున్నాడు. ఇంత మంచి వాక్యాలను, ఇంత మంచి ఆదరణ వాక్యాలను మనకు దేవుడు ఇచ్చినందుకు మనము వీటిని పాటిస్తున్నామా? నిజ జీవితాల్లో కఠినంగా ప్రవర్తించి వారిని మనం ఆయాసపరుస్తున్నామా? మనల్ని మనం సరి చేసుకొని ఆయనలో జీవించి ఈ మూడవ మాటను మనం మన జీవితాలను ప్రాక్టికల్గా మనము మన తల్లిదండ్రులను ప్రేమించి వారికి అనిస్సహాయ స్థితిలో ఉంది. దే టోటలీ డిపెండ్ ఆన్ అస్. ఆ కేర్, ఆ కన్సర్న్ వారికి మనం ఇయ్యవలసిన వారం. వితౌట్ దట్ వీ కెనాట్ బీ ఎ ట్రూ క్రిస్టియన్. ఈ విధంగా మనల్ని మనము సరి చేసుకొని ఆయనలో జీవించి ఈ మూడవ మాటను జ్ఞాపకం ఉంచుకొని మన జీవితాలను సరి చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ భాగ్యాన్ని మనము క్రైస్తవులంగా నెరవేర్చుటకు దేవుడు మనకి ఆధిక్యత ఇచ్చినాడు. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆహా మహాత్మా శరణ్యా ఆవిమోచక. ఆహా మహాత్మా శరణ్యా ఆవిమోచక. ద్రోహరహిత చంపే నీను నా దోషమే గదా. ఆహా మహాత్మా శరణ్యా ఆవిమోచక. యేసు ప్రభు సెలవు మీద పలికిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 45 నుండి 49 వచన గల దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబాక్తానని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడన్నది. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చెరకాల ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతుమనేది. నా దేవా దేవా ఏమి వీడా నాడితివంతు. శ్రీదేవసుత పలికితివి శ్రమ చెప్పశక్యమా. ఆహా మహాత్మా శరణ్యా ఆవిమోచక.
యేసుక్రీస్తు ప్రభు శిలువపై పలికిన 7 మాటలలో 4వ మాటగా ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. ఎంతో శ్రమలు ఎంతో వేదన లోపల యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణము అనుభవించుచుండగా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని యేసుక్రీస్తు ఎందుకు పలికాడంటే, ఆ రోజులో ఆదాం ఏ విధంగా అయితే పాపం చేసి మరణాన్ని మన మానవ జాతికంతా తీసుకొచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు తన తండ్రి యొక్క చిత్తం నెరవేరుస్తూ శిలువ పైన తన శరీరాన్ని ఒక అర్పణగా అర్పిస్తున్నాడు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఒక మానవుని రూపముగా ఆ శిలువ బాధను అనుభవిస్తూ ఉన్నారు. అంతేకాని దేవుని యొక్క ఏ సహాయం ఆయనకు లేదు. యెహోవా దేవుడు అనుకుంటే ఏ విధంగా అయితే అబ్రహాము తన కొడుకు బలి నుంచి రక్షించాడు, యోనాను ఏ విధంగా సముద్రంలో ఒక తిమింగలంగా రక్షించాడు, దానియేలును సింహాల గుహను ఎలాగ రక్షించాడో యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు కూడా అలా రక్షించగలుగుతాడు. కానీ సమస్త మానవ జాతి కొరకు యేసుక్రీస్తు ప్రభువును యెహోవా దేవుడు శిలువ పైన అర్పణంగా అర్పించి నిత్య జీవమునక వారసునిగా చేశాడు. ఎందుకంటే ఈ లోకము లోపల అపవాది ఏ విధంగా అయితే మరణాన్ని ప్రతి ఒక్క మానవునిపై ఆ మరణాన్ని లాగు చేయాలని, ఆ మరణాన్ని మానవుని బంధించాలని అనుకుంటే సమయంలో యేసుక్రీస్తు ప్రభు అపవాదిని జయించి మరణాన్ని జయించుటకు ఆ శిలువ మీద ఈ 4వ మాటగా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. ఒక తండ్రి కొడుకుల అనుబంధం, ఒక తండ్రి కొడుకుల ప్రేమ అక్కడ మనం చూస్తాం. కానీ దేవుని యొక్క శక్తి అపరిమితమైనది. ఆ తండ్రి యొక్క ప్రేమకి ఆయన యేసుక్రీస్తు ప్రభు నోచుకోకపోయినా కానీ కూడా ఆ బలమంతా శక్తి అంతా ఆయన మానవునిగా ఉపయోగించి ఆ శిలువ మీద నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని ఆయన అరుస్తూ ఆయన ఒక లోపల ఉన్న ఒక ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. ఇది ఎంతో శ్రేష్టమైనది. దేవుని యొక్క ప్రేమ, యెహోవా దేవుని యొక్క ప్రేమ మన ఎడల నిత్య జీవమిచ్చుటకు తన కొడుకుని హోమరూపముగా దహన బలి రూపముగా శిలువ పైన అర్పిస్తూ వచ్చాడు. ఆయన రాజ్యంలోనికి, శాశ్వత రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ శిలువ మరణములో, ఈ శిలువ శ్రమలో, ఈ శిలువ యొక్క వేదనలో ఆయన అనుభవించాల్సింది. అది నీ కొరకు నా కొరకు ఆయన అనుభవించాడు. నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అని యేసుక్రీస్తు ప్రభు అక్కడ తండ్రితో అంటూ ఆయన ఒక మర్మము, ఆయన ఒక ఆ డ్యూటీ, ఆయన ఒక ధర్మము ఆ యేసుక్రీస్తు ప్రభు శిలువ పైన నెరవేర్చాడు. దేవుడి కొద్ది వాక్యాలు మన ఆత్మీయ మేలుకై దీవించును గాక. Jesus' 5th word on the cross. Gospel according to St. John chapter 19 verses 28 and 29. After this, Jesus, knowing that all things were now accomplished, that the scripture might be fulfilled, said, I thirst. Now a vessel full of sour vinegar was sitting there, and they filled a sponge with sour wine, put it on a hyssop, and put it to his mouth. బాధనుందా ఏమి నీకు హా
యేసుక్రీస్తు శిలువలో పలికిన మాటలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. నేను తీసుకున్న లేఖన భాగం యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. చిరకతో నిండి ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను గనక వారు ఒక స్పాంజి చిరకతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. ప్రేమ నమ్మకం గల ప్రభువా, కృపగల తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. ఈ లేఖన భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రజలందరికీ గాక ప్రభువా, నాకును వినేవారికి అందరికీ ఉపయోగకరంగా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు మాట్లాడిన ప్రతి మాట ఒక విలువైంది, అది చాలా జ్ఞానయుక్తమైంది, సమయోచితమైందని మనం ధ్యానిస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం జరుపుతాము. ఇందులో నేను తీసుకున్న లేఖన భాగం దప్పిగొనుచున్నాను. ఆంతర్యం ఏమిటి? ఆయన పస్కా గొర్రె పిల్లలాగా వధించబడుతున్నాడు. ఆయన ఒక ఆలోచన వచ్చిందా దాహం తీర్చుకోవాలని? ఎందుకు దాహానికి అడిగారు? దప్పిక తీసుకుంటే ఇంకోసేపు బ్రతుకుతారనుకున్నాడా? కానే కాదు, ఈ ప్రవచనాలన్నీ నెరవేరాలని. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం. ఈ లేఖనాల నెరవేర్పు ఎలా జరిగింది అనే మాట మనం చూసుకుంటూ వద్దాం. నా బలం ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయనను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. అంటే ఆయన నాలుక ఎండిపోయి దాహానికి అడిగినట్టుగా ఉంది. ఇక్కడ కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఒక లేఖన భాగం ఉంది. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము తర్వాత 21వ వచనం. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. అసలు ఎందుకు దాహమైందంటే నిజానికి ఆయన పడిన శ్రమలను బట్టి అది శరీరకంగా దాహమైండొచ్చు. కానీ అనేకుల దాహం తీర్చిన ఆయనకి ఎందుకు దాహమైందనే ఒక ఆలోచన కొంతమందికి రావచ్చు. దాహం అంటే డిజైర్, లాంగింగ్ అన్నమాట. ఎంతోమంది దాహం తీర్చిన యేసుక్రీస్తు ఇశ్రాయేల్ జనాంగం ఒకసారి దాహం అని అడిగినప్పుడు ఆ బండని కొట్టి నీళ్ళు ఇవ్వమని ఇశ్రాయేల్ ప్రజలందరూ దాహం తీర్చాడు. అలాంటి ఆయనకి ఎలా దాహం వేసింది అని రకరకాల ప్రశ్నలు అడుగుతారు. అయితే దాహం తీర్చబడింది, తిరిగి మళ్ళీ దాహమైంది వాళ్ళకు. కానీ ఇంకొక సంఘటన, సమరయ స్త్రీ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఏం చేశాడు? జీవజలాన్ని ఇచ్చాడు. ఆయన ఎవరిని ప్రశ్న అడిగాడు? ముందుగా ఆయన స్టార్ట్ చేసిన ప్రశ్న, సంభాషణ ఏంటంటే నాకు దాహం నాకు ఇవ్వు అన్నాడు. ప్రశ్న అడిగిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. దాహము తీర్చబడింది సమరయ స్త్రీకి. ఎవరైతే దాహము అని అడిగారో వారు ప్రశ్న వేశారు, జవాబు తీసుకునే ఆయనకు తీర్చబడింది. ఆయన జీవజలం ఇచ్చారు కాబట్టి ఎన్నికైన జీవజలం తీసుకున్న తర్వాత అక్కడ ఏమైపోయింది? దాహము తీర్చబడింది. అప్పుడు ఆమె గ్రామంలోకి వెళ్ళి ఏం చేసింది? గ్రామం అంతటికి రక్షణ సువార్త ప్రకటించింది. జీవజలాన్ని తీసుకొని ఆమె తన దాహం తీరిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ గ్రామంలోకి వెళ్ళి తన కుండను విడిచి అని మాట ఉంటుంది. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక బావి దగ్గర యేసుక్రీస్తు ప్రభువును ఆమె కలుసుకున్నది. యాకోబు తన కుమారుడైన లేఖన భాగము యోహాను సువార్త 4వ అధ్యాయం. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరున్న సమరయులైన సుఖారాను అను ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండను గనక యేసు ప్రయాణం వల్ల అలసి ఉండి రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. అక్కడ ఆ స్త్రీతో ఆయన సంభాషణ జరిగినట్టుగా ఉంది. ఇక్కడ ఆ స్త్రీ ఏం చేసిందంటే కుండని విడిచిపెట్టిన మాట 28వ వచనం ఉంటుంది. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులు చూడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా. కుండ అనేది ఇది శరీరానికి సంబంధించి, తన శరీరాన్ని విడిచిపెట్టి శరీరాన్ని మానసిక భౌతిక కాయాన్ని కుండ అని పోల్చాడు ఇక్కడ. అది విడిచిపెట్టి ఆమె గ్రామంలోకి వెళ్ళి అనేకులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిందనమాట. కాబట్టి తన కోరిక ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు కోరిక దాహం తీర్చడం. ఆయన దాహం వల్ల ఆత్మల్ని రక్షించడం, ఆయన దాహం వల్ల సువార్త ప్రకటించబడ్డం. కాబట్టి నేడు మనకిచ్చింది ఏంటంటే, ఆయన డిజైర్ ఏంటంటే ఆయన ఆత్మను రక్షించాలని జీవజలం తాగాలని. ఆయనకి ఏమి ఇచ్చారు? చేదు ఇచ్చారనమాట. కాబట్టి నేడు కూడా మనము ఆయనకు చేదు ఇవ్వడానికి ఇస్తున్నామా? ఆయన దాహం తీర్చడానికి చేదిస్తున్నామా?
ఆయన వాక్యాన్ని మనం ఫుల్ఫిల్ చేస్తున్నామని ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకవేళ మన హృదయంలో చేదు కనుక ఉంటే ఆ చేదు చిరక కాకుండా దేవునికి ఇష్టమైన పాత్రగా మనం మలచబడాలంటే దేవుని వాక్యంతో నింపబడాలి. ఈ మాటలోని అర్థం ఏంటంటే దప్పికొని ఉన్నాను అంటే ఆయన డిజైర్, ఆయన కోరిక, ఆయన లాంగింగ్ ఏంటంటే ఆత్మల రక్షణ, జీవజలం దాగి నా యొద్దకు రమ్మనే ఆజ్ఞ దేవుడు మనకు ప్రకటిస్తున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించడం కాక. యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన 6వ మాట. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 29 నుంచి 30 వరకు. చిరకతో నిండియున్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. యేసుక్రీస్తు సిల్వలో పలికిన 6వ మాట గురించి ధ్యానించుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చదువుకుందామండి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించును. సమాప్తమైనది అని ఆయన తన ఆత్మను అప్పగించును. మరి ఇక్కడ చూసినట్టయితే యేసుక్రీస్తు మరి ఏది సమాప్తం చేసెను, దేని గురించి మరి ఆయన ఈ సమాప్తమైనది అన్న పదాన్ని వాడారు అన్న దాని గురించి మనము ధ్యానించుకుందాము. ఇక్కడ మరి మనుష్య కుమారుడు పాపుల చేతికి ఈయన అప్పగింపబడ్డాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 45వ వచనంలో మనం చూసినట్టయితే ఆయన మరి 12 నుండి 3 గంటల వరకు చీకటి కమ్మెను అని మరి మనం బైబిల్ వాక్యంలో చదువుకుంటాము. అయితే ఈ సమయంలో మరి ఆయన పాపుల చేతికి అప్పగింపబడేను. మరి మత్తయి సువార్త 24:45వ వచనం చదివినట్టయితే అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు అని రాయబడి ఉంది. ఆయన మొట్టమొదటిగా మరి పాపుల చేతికి అప్పగింపబడ్డాడు. మరి ఆ సమయం ఎప్పుడు అనగా ఆ అంధకార సంబంధమైన అధికారానికి ఆ సమయంలో ఆయన అప్పగింపబడ్డాడు. దీని గురించి మరి లూకా సువార్త 22వ అధ్యాయము 53వ వచనంలో ఉంటుంది. ఏమని అనగా అంధకార సంబంధమైన అధికారానికి నేను అప్పగింపబడుతున్నానని మరి శిష్యులతో చెప్పిన విషయం మనం చూడవచ్చు. మరి ఈ అంధకారమైన సంబంధమైన అధికారం ఏంటి అనగా మనము చేసిన పాపములు, మనం చేసిన శాపములు, మనం చేసిన తప్పిదములను ఆయన తనపై మరి మోపుకొంటకు ఈ అంధకారమైన సంబంధమైన అధికారానికి అప్పగింపబడ్డాడు. ఆ సమయంలోనే మరి ఆకాశము చీకటి కమ్మింది. మరి అంధకారమైన సంబంధమైన అధికారం నుండి మనకు విడుదల ఎలా కలుగుతుందన్నది మనం చూద్దాము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాము. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాత తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. దీని గురించి ఆయన మరి మన అపరాధముల నిమిత్తము ఆయన అంధకారమైన సంబంధుల యొక్క అధికారంలోనికి వెళ్ళాడండి. మరి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది 3 విషయాలు. ఆయన మొట్టమొదటిగా పాపులకు ఆయన అప్పగింపబడ్డాడు. ఆ పాపులు వారు చేసిన పాపములను అంధకారమైన అధికారం చేత మరి ఆ సమయంలో ఆయనను నలగగొట్టారు. ఆయన శరీరం నలగగొట్టబడింది కేవలము మన కొరకు.
మరి ఆ కార్యాన్ని ఆయన సంపూర్తిగా చేశాడు. మరి కొలస్సీ పత్రికలో చూసినట్టయితే ఆ అంధకారమైన సంబంధమైన అధికారం నుండి మనకు విడుదలను ఆయన అనుగ్రహించాడు. ఈ విడుదల ఎలాంటిది అనగా మన యొక్క పాపాలను, శాపాలను, మనం చేసిన తప్పిదములను అన్నిటినీ కూడా ఆయన మానవ రూపంగా మరి భరించి ఆయన తన మీద వేసుకొని తన ఆత్మను దేవునికి అప్పగించాడు. మరి ఇక్కడ చూసినట్టయితే సమాప్తమైనది అన్నది 3 విషయాలు. మన పాపముల కొరకు ఆయన చేసిన కార్యము సమాప్తమైనది, శ్రమ పొందడము పూర్తి అయినది, ఆయన మన కొరకు క్రయధనం చెల్లించిన విషయము సమాప్తమైనది, మరియు అంధకార సంబంధ విషయాలపై పోరాటం కూడా సమాప్తమైనది. ఈ 3 విషయాల బట్టి ఆయన సిలువలో మరి సమాప్తమైనది అని తన ఆత్మను దేవునికి అప్పచెప్పి ఉన్నాడు. ఇటు వాక్యాన్ని దేవుడు దీవించుగా. యేసుక్రీస్తు సిలువలో పలికిన 7వ మాట. లూకా సువార్త 23వ అధ్యాయము 44 నుండి 49 వరకు చదువుకుందాం. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. అయినా ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుణ్ణి మహిమపరిచెను. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నిలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరంగా నిల్చుండి వీటిని చూచుచుండురి. యేసు ప్రభుల వారు శిలువ మీద పలికిన దివ్యమైన 7 మాటలలో చివరి మాటను మనం ధ్యానించుకుంటున్నాము. తండ్రి, నీ చేతికి నీ ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఫాదర్, ఇంటూ దై హ్యాండ్స్ ఐ కమెండ్ మై స్పిరిట్. ప్రేమ కలిగిన దేవుని యొక్క బిడ్డలారా, ప్రియులారా, ఈ యొక్క సమయం చూసినట్లయితే 6 మాటలను మనము ధ్యానించుకున్నాము. 7వ మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అని మనం చూస్తున్నాం. అంతకంటే మునుపు సమాప్తమైనదని యేసు ప్రభువులు గొప్పగా బిక్కరగా కేక వేసినారు. సమాప్తమైనదంటే దేవుని యొక్క చిత్తము, దేవుడిచ్చిన అటు కార్యములు సమాప్తం అంటే విజయోత్సవంతో దేవుడు మరి గొప్పగా బిగ్గరగా కేక వేసి సమాప్తమైనదని గొప్పగా అంటే ఆ విజయ స్వరముతో యేసు ప్రభుల అంతటి నరక యాత్రలో కూడా దేవుడు యేసు ప్రభుల వారు అక్కడ ఆ మాటని పలుకుతున్నారు. 7వ మాటగా మనం చూసినట్లయితే మరి చదువుబడిన లేఖన భాగంలో చూస్తున్నట్లయితే ఇన్ ద 6th hour అని మనకి మాటలు కనిపిస్తూ ఉంటది. మధ్యాహ్నం ఆయను అది 3 గంటల వరకు అనే ఒక ఇంగ్లీష్లో 6th hour అనే మాట మనకు కనిపిస్తుంటది. చీకటి కమ్మిన ఒక సన్నివేశంను మనం చూస్తున్నాం. చూడండి, సృష్టికర్త అయిన ఆ తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడు అక్కడ ఆ విలాపిస్తూ మరణిస్తున్నాడని ఆ ఒక ప్రకృతి ఘోష, ప్రకృతి యొక్క వేదనను కూడా మనం అక్కడ చూస్తున్నాం. ఆ చీకటి కమ్మడం అనేది మనం ఇక్కడ చూసినట్లయితే ఆ సృష్టికర్త అయిన దేవుని యొక్క ఆ యొక్క బాధలో, వేదనలో ఈ యొక్క సృష్టి కూడా పాల్గొంటున్నట్టుగా మనం చూస్తున్నాం. చీకటి సాదృశ్యం ఏంటంటే ఒక దుఃఖము, వేదన, అంధకారము ఆ సాదృశ్యం మనకు కనిపిస్తూ ఉంటుంది.
మరి ఫ్లిగోన్ అనే ఒక మరి రోమను చారిత్రకవేత్త, రోమన్ హిస్టోరియన్ ఇక్కడ మెన్షన్ చేస్తూ, వారి యొక్క రైటింగ్స్ లో మెన్షన్ చేస్తూ, సూర్యగ్రహణం అనే మాట, ద ఎక్లిప్స్ ఆఫ్ ద సన్ అనేది ఇక్కడ చెప్తున్నట్టుగా చూస్తున్నారు. అంటే వేర్ ద సన్ ఈస్ కంప్లీట్లీ కవర్డ్ విత్ డార్క్నెస్. ఈ సూర్యగ్రహణం మనం చూసినప్పుడు మరి సూర్యుడు కనిపించకుండా వెళ్తున్న సన్నివేశంను మనం ఇక్కడ చూస్తున్నాం. వేర్ ద సన్ కెనాట్ బి సీన్ అట్ ఆల్ అండ్ వెన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డార్క్. దట్ వాస్ ది ఎగ్జాక్ట్ టైమ్ వెన్ గాడ్ వాస్ స్పీకింగ్, క్రైస్ట్ వాస్ స్పీకింగ్ దిస్ వర్డ్స్ ఆన్ ద క్రాస్. యేసు ప్రభువుల సరైన సమయంలో ఈ యొక్క మాటలు పలుకుతున్నప్పుడు సమస్తము చీకటి అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అనగా ఈ యొక్క మరి సన్నివేశంని చూసినట్లయితే ఇంతటి చీకటి పడిందంటే ఆ యొక్క నక్షత్రాలు, ఈవెన్ ద స్టార్స్ వేర్ బీయింగ్ సీన్ వెరీ క్లియర్లీ. మరి ఆ యొక్క సమయం చూసినట్లయితే అంత భయంకరంగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. చూడండి, ఈ యొక్క దిస్ crucifixion took place during the Passover season, and always a Passover is held on a full moon day. మరి ఈ యొక్క పస్కా అనేది మరి సంపూర్ణమైన చంద్రుడు ఉన్నప్పుడే మనకు కనిపిస్తూ ఉంటుంది. పున్నమి నాడే ఈ యొక్క చంద్రుడు కనిపించినప్పుడే ఈ యొక్క పస్కా ఒక సీజన్ కాలం అనేది ఆరంభం అవుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ చూసినట్లయితే సాధారణంగా ఈ యొక్క గ్రహణం అనేది మరి ఎప్పుడైతే ఈ యొక్క మరి చంద్రుడు సంపూర్ణంగా కనిపిస్తూ ఉంటాడో, వెన్ ఇట్ ఈస్ అ ఫుల్ మూన్, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ ఎక్లిప్స్ ఆఫ్ ది సన్. బట్ హియర్ ద క్రియేషన్ వాస్ గ్రోనింగ్ అండ్ ట్రైంగ్ టు రిలేట్ విత్ ద సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్ అనే మాట మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. సమస్తము కూడా దేవునితో ఏకీభవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, రెండు విషయాలు. ఆ సిలువలో we can observe two things, where Christ is giving his spirit into the hands of God, but his suffered body his tortured body is hanging on the cross. ఆ సిలువ మీద రెండు విషయాలు యేసు ప్రభువు వారు చేస్తున్నారు. ఒకటి ఏంటంటే, ఈ యొక్క తండ్రికి ఈ మాటలు చెప్తూ తన ఆత్మను తనను పంపించిన తండ్రి చేతిలోకి అప్పగిస్తున్నారు. కానీ వారి యొక్క హింసింపబడినటి శరీరమును ఆ శిలువ మీద వ్రేలాడుచు ఆ ఆత్మను, ఎందుకంటే ఆత్మ దేవుని వశమై ఉన్నది. మనము చూడండి, ప్రసంగిలో చూసినట్లయితే ఈ యొక్క శరీరము మట్టికి వెళ్తుంటది, కానీ ఆత్మ అది చేసిన దేవుని దగ్గరకు వెళ్తుంటది. కనుక యేసు ప్రభువు వారు వారి ఆత్మను దేవునికి అప్పగిస్తున్నారు. మరి వారి ఊపిరిని కూడా చూసినట్లయితే ఆది కాండంలో ఏ ఒక్క ఊపిరిని, జీవవాయువును తండ్రి అయిన దేవుడు ఆదాములో ఊది ఉన్నాడో, అటు వాయు అంటే ఈ యేసు ప్రభువు వారు మరి ఈ యొక్క సమయంలో క్రైస్ట్ ఈస్ షోయింగ్ దట్ హీఈస్ అ human in the form of divinity and divinity in the form of humanity. The meaning of this very word, breath is last, means that as a human he is relating with us as a human. అంటే మనిషిగా దేవుడు మనతో మనుషుడని అక్కడ తెలియజేస్తున్నాడు. He is letting all of the people know that he is a human there. యేసు ప్రభువు వారు ఆ యొక్క చివరి శ్వాసను వదిలేసినట్టుగా కూడా మనం చూస్తున్నాం. చూడండి, ఇదే ప్రార్థనను, ద సేమ్ ప్రేయర్ వి సీన్ యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్స్ 7th chapter, వేర్ స్టెఫెన్, మన పరిశుద్ధుడైన స్టెఫెన్ గారు కూడా ఈ యొక్క మాటలు ఇక్కడ చెప్తున్నట్టుగా చూస్తున్నాం. 59వ వచనం చూడండి, లార్డ్ జీసస్ రిసీవ్ మై స్పిరిట్. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా, even Stephen was praying to God and giving his spirit in the hands of Christ Jesus. మరి మనము ఈనాడు నిద్రించుండగా మన ఆత్మలని దేవుని చేతులకు అప్పగించుకుంటున్నామా? ఎందుకంటే దేవుని చేతిలో మన ఆత్మ ఉన్నట్టయితే అది సురక్షితంగా ఉంటుంది. అండ్ అగైన్ గాడ్ విల్ బ్లెస్ us the spirit so that we can see one more day in our life. మరి మనము కూడా మన ఆత్మ దేవుని చేత భద్రపరచబడాలంటే ఆ దేవుని మార్గంలో నడుచుకుంటూ యేసు ప్రభువు వారు ఈ శిలువ మీద పలికిన దివ్యమైన 7 మాటలను మన జీవితంలో అవలంబించుకుంటూ ఈ యొక్క అర్థం తెలుసుకుని నడుచుకున్నట్లయితే దేవుడు మన అందరిని గొప్పగా దీవిస్తాడని తెలియజేస్తూ ఈ దేవుని మాటలని త్రియేక నామములో ముగిస్తున్నాను. ఆమేన్.
సిలువలో